హైడ్రూమ్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్సుమాంజలు. నేను మీ డాక్టర్ డి బాలకృష్ణ, ఆయుర్వేద వైద్యరత్న, శ్రీ కౌశిక్ ఆయుర్వేద మల్టీథెరపీ హాస్పిటల్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నాను. ప్రస్తుత పరిస్థితుల్లో జీవన శైలి అవ్వచ్చు, జీవన విధానం అవ్వచ్చు, ఆహార పద్ధతులు అవ్వచ్చు, వీటన్నిటి వల్ల రకరకాల వ్యాధులకి లోనవుతున్నాం. దానివల్ల చాలా రకాల అనర్థాలు జరుగుతున్నాయి. కోలుకోని విధంగా వింత వింత వ్యాధులు వస్తున్నాయి. మనం ఎంత తెలుసుకున్నా, ఎన్ని జాగ్రత్తలు పాటించినా ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నెన్నో ఉన్నాయి. మరి ఈ మధ్య కాలంలో చాలామందిని వేధిస్తున్న సమస్య గాల్ బ్లాడర్ స్టోన్. గాల్ బ్లాడర్ అంటే ఏంటి? అసలు గాల్ బ్లాడర్ ఏం చేస్తుంది? దాని విధులు ఏంటి? గాల్ బ్లాడర్ మానవునికి ఏ విధంగా తోడ్పడుతుంది? మరి అందులో ఇన్ఫెక్షన్స్ కానీ స్టోన్స్ కానీ వస్తే ఎలాంటి ప్రమాదం సంభవిస్తుంది? దానికి కాను ఆయుర్వేద వైద్య విధానంలో చికిత్సా పద్ధతులు ఏమైనా ఉన్నాయా? అలాగే ఆహారపు అలవాట్లు ఏ విధంగా ఉండాలి? ఇత్యాది విషయాలన్నింటినీ సవివరంగా సహేతుకంగా తెలుసుకుందాం. ముందుగా అసలు గాల్ బ్లాడర్ ఎక్కడ ఉంటుంది, దాని యొక్క పనితీరు మానవునికి ఏ విధంగా తోడ్పడుతుంది అనే విషయాన్ని ఆలోచిద్దాం. ఈ గాల్ బ్లాడర్ అనేదాన్ని పిత్తాశయము అని చెప్పేసి అంటాము. ఇందులో బైల్ డక్ట్స్ తయారవుతుంటాయి. బైల్ డక్ట్స్ ఉంటాయి, వాటి ద్వారా బైల్ జ్యూస్ తయారవుతుంది. మరి బైల్ జ్యూస్ అంటే ఏంటి అని అనుమానం రావచ్చు. బైల్ జ్యూస్ ఈజ్ నథింగ్ బట్ డైజెస్టివ్ ఎంజైమ్స్, డైజెస్టివ్ ఫ్లూయిడ్. ఆహారం మనం తీసుకున్నది జీర్ణాశయంలో జీర్ణం అవుతుంది, కానీ ఇక్కడ బైల్ జ్యూస్ అంతా కూడా గాల్ బ్లాడర్ ద్వారా జీర్ణాశయంలోకి పంపించబడుతుంది. సమయానుకూలంగా మనం ఏ విధంగా ఆహారం తీసుకుంటాము, ఎలాంటి ఆహారాన్ని తీసుకుంటామో, అది డైజెస్ట్ అవ్వడానికి ఎంత జీర్ణరసాలు అవసరం ఉంటాయి, డైజెస్టివ్ ఫ్లూయిడ్స్ జ్యూస్ ఎంత అవసరం ఉంటుంది, అంతవరకు రెగ్యులేట్ చేస్తూ ఈ గాల్ బ్లాడర్ బైల్ జ్యూస్ని పంపిస్తుంది. దాని యొక్క ప్రధాన పని. ఇకపోతే ఇంకొక ఇంపార్టెంట్ విషయం, ఇది వచ్చేసి కొలెస్ట్రాల్ లెవెల్స్ని, ఫ్యాట్స్ని కంట్రోల్ చేస్తుంది. శరీరంలో ఉన్నటువంటి ఫ్యాట్స్ని కూడా రెగ్యులేట్ చేస్తుంది కొంతవరకు. మరి ఈ రెండు ప్రముఖమైనటువంటి పాత్రల్ని నిర్వర్తిస్తుంది. ఇంత అమోఘంగా పనిచేస్తున్నటువంటి గాల్ బ్లాడర్, ఈ విధంగా మనిషికి తోడ్పడుతున్నటువంటి గాల్ బ్లాడర్, దానికి జబ్బు చేసినా లేదా ఇతరత్ర స్టోన్స్, క్యాల్కులాస్ ఇలాంటివి ఏర్పడినా మరి చాలా కష్టం, మానవునికి ఎంతో ఇబ్బంది కలుగుతుంది. ఎలాంటి అనార్థాలకు దారితీయవచ్చు, ఇన్ఫెక్షన్స్ రావచ్చు, లేదా స్టోన్స్ ఫామ్ అవ్వచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఏమవుతుంది? సహజంగా స్టోన్స్ ఎప్పుడు ఫామ్ అవుతాయో తెలియదు. ఫామ్ అయినా కూడా మనకి ఏమాత్రం తెలియదు. ఏ కడుపు నొప్పో, స్టమక్ నొప్పో, సివియర్గా కడుపు నొప్పి కానీ, నడుము నొప్పి కానీ, లేదా వామిటింగ్స్ ఇలాంటివి సంభవించినప్పుడు, పదే పదే కడుపు నొప్పి వస్తున్నట్లయితే కుడివైపు లోయర్ అబ్డామిన్ ప్రాంతంలో సహజంగా పెయిన్ వస్తుంది. అలా ఎక్కువగా వచ్చినప్పుడు, పదే పదే వస్తుంటే, అప్పుడు మనం ఏదో నొప్పి, కడుపు నొప్పి కోసం వెళ్ళినా, లేదా ఇతరత్రా ఇంకేదైనా ప్రాబ్లం ఉండి హాస్పిటల్కి వెళ్ళినా, స్కానింగ్ తీసినట్లయితే అప్పుడు గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయని తెలుస్తుంటుంది, లేదా ఇన్ఫెక్షన్ ఉందని తెలుస్తుంది. ఇవన్నీ కూడా అవి మనకు తెలియవు. మనకు ఉన్నటువంటి కడుపులో నొప్పి కానీ, ఇతరత్ర అజీర్తి ఇలాంటి లక్షణాలు పదే పదే వస్తుంటే అనుమానించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇవి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు ఏమైనా తీసుకోవచ్చా? ఆహారపు అలవాట్లలో కొంతవరకు మార్పులు చేసుకున్నట్లయితే రాకుండా కాపాడుకోవచ్చు. అంటే జబ్బు వచ్చాక ఇబ్బంది పడే కన్నా రాకుండా జాగ్రత్త తీసుకోవడం ఎంతైనా అవసరం. ఒక రకంగా మనం తీసుకునే ఆహార పదార్థాలను చూసినట్లయితే, ఏవైతే నిషేధించబడిన తినకూడవు అని చెప్పినటువంటి ఆహార పదార్థాలు పదే పదే తింటున్నాం. ఎగ్జాంపుల్ జంక్ ఫుడ్స్, బేకరీ ఐటమ్స్, అలాగే ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో దొరికే అన్ని రకాల ఆహార పదార్థాలు, నూడిల్స్ అవ్వచ్చు,
ఫ్రైడ్ రైసెస్ అవ్వచ్చు, ఇతరత్రా ఏవైనా కూడా తినకూడదు. అలాగే కూల్ డ్రింక్స్ పొరపాటున కూడా తాగకూడదు. ఎలాంటి కూల్ డ్రింక్స్ కూడా తాగకూడదు. మనకి మనంగా అనుకుంటాం, మనం ఏ కూల్ డ్రింక్ తాగాలనిపిస్తే ఆ కూల్ డ్రింక్ ఏం ప్రమాదం ఉండదు అని మనం సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ చేసుకొని తాగుతున్నాం. థమ్సప్లో విష పదార్థం కలిసింది తాగొద్దు అని, లేదా ఇంకేదో లిమ్కాలో ఆ మధ్యలో విష పదార్థం కలిసింది తాగొద్దు అని అనుకున్నాం. కొంతకాలం పోయాక అందులో ఏం కలవట్లేదట అని మళ్ళీ తాగడం. స్ప్రైట్ అయితే ఏమీ అవ్వదు తాగొచ్చు అని, మనకి ఏ తాగాలనిపిస్తే దానిపైన ఇది బాగానే ఉంటుంది అని అనుకొని తాగడం. అలా ఎలాంటి కూల్ డ్రింక్స్ కూడా తాగకూడదు. ఈ మధ్య స్లైసీ కూల్ డ్రింక్స్ అని వచ్చాయి అట్ట డబ్బాలలో, అలాంటివి కూడా తాగకూడదు. ఇవన్నీ కార్బైడ్స్ కనుక వీటి వల్ల అత్యంత ప్రమాదకరంగా ఉంది. వీటి వల్ల స్టోన్స్ రావడానికి 80% కారణం కిడ్నీస్లో అవ్వచ్చు, గాల్ బ్లాడర్స్లో అవ్వచ్చు. స్టోన్స్ రావడానికి ప్రధాన కారణం శీతల పానీయాలు, జంక్ ఫుడ్స్. ఇవి పూర్తిగా మానేస్తే కొంతవరకు మనల్ని మనం కాపాడుకోవచ్చు. అలాగే మంచి స్వచ్ఛమైనటువంటి నీటిని తాగాలి. స్వచ్ఛమైన అనగానే మేము మినరల్ వాటర్ తాగుతున్నాము, లేదా ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ వాడుతున్నాము, లేదా ఆర్ఓ సిస్టమ్ నీళ్ళు తాగుతున్నామని అందరూ అనుకుంటారు. అక్కడే పప్పులో కాలేశాడు. అలాంటి నీరు ఏదీ తాగకూడదు. అవంతా కూడా అత్యంత విషపూరితమైనవి, అత్యంత ప్రమాదకారిగా సంభవిస్తున్నాయని మొన్న ఈ మధ్య శాస్త్రజ్ఞులు చెప్పారు. కాబట్టి మానేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఎలాంటి నీటిని తాగాలి? బోర్వెల్ వాటర్ అవ్వచ్చు, లేదా మున్సిపల్ ట్యాప్ వాటర్ అవ్వచ్చు. ఈ రెండు కూడా కాస్త వేడి చేసుకొని తాగినట్లయితే ఎలాంటి ప్రమాదం సంభవించదు. ఏ జబ్బులైనా తగ్గడానికి నీరే ప్రధాన ఆహారం కనుక తప్పనిసరిగా మంచినీటిని ఈ విధంగా తాగండి. అలాగే డీప్ ఫ్రైస్ పూర్తిగా మానేయడం మంచిది. ఇక తీసుకోవాల్సిన ఆహారం చూసినట్లయితే అన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోండి. అన్ని కూరలు, ఆకుకూరలు అన్నీ తినండి. నాన్ వెజిటేరియన్లో మటన్, ఫ్రాన్స్ ఇవి మానేసేయండి. మిగతా చికెన్, ఎగ్, ఫిష్ తినొచ్చు. ఇలాంటివి చేస్తూ ఉన్నట్లయితే కొంతవరకు స్టోన్స్ రాకుండా మనని మనం కాపాడుకోవచ్చు. ఇక మరి వచ్చాక ఏం చేస్తే మంచిది అని చూసినట్లయితే ప్రత్యేకంగా దీనికి గాను ఆయుర్వేదంలో మంచి ఔషధాలు ఉన్నాయి. ఇతరత్ర వైద్య విధానంలో ప్రపంచవ్యాప్తంగా గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఏర్పడితే మందులు లేవనే చెప్పాలి, లేవు కూడా ప్రపంచవ్యాప్తంగా. సో ఓన్లీ ఆయుర్వేదంలో మాత్రం దానికి కాను ప్రత్యేకమైన మందులు ఉన్నాయి. ఇక ఎక్కడైనా గాల్ బ్లాడర్లో స్టోన్ ఉంది అని తెలియగానే వెంటనే ఆపరేషన్ చేసేసి గాల్ బ్లాడర్ తీసేస్తున్నారు. అది దాని యొక్క ఇంతకుముందు ముఖ్య విధులను తెలుసుకున్నాం. ఎప్పుడైతే గాల్ బ్లాడర్ తీసేస్తామో దాని తాలూకు పనితీరు, ఒక అవయవం యొక్క పని ఎవరు చేయాలి? డైజెషన్ సిస్టంలో ఇబ్బందులు ఏర్పడతాయి. అంటే జీర్ణకోశం పైన పూర్తిగా బరువు పడుతుంది. ఇద్దమిద్దంగా అసంబద్ధంగా జీర్ణరసాలు వచ్చి పడుతూ ఉంటాయి. సో దాన్ని రెగ్యులేట్ చేయడానికి ఎలాంటి అవయవం ఉండదు. అలాగే కొలెస్ట్రాల్స్ని కంట్రోల్ చేయడానికి ఏ అవయవం ఉండదు. దానివల్ల చాలా ప్రమాదం సంభవిస్తుంది. కనుక గాల్ బ్లాడర్ అలాగే ఉంచేస్తూ ఆయుర్వేదంలో మందులతో తగ్గించడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. దాన్ని చూసినట్లయితే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, గాల్ స్టోన్ అని చెప్పేసేసి మంచి ఔషధాలు ఉన్నాయి. ఈ క్యాప్సూల్స్ని నిరవధికంగా 3 నుంచి 4 నెలల పాటు వాడినట్లయితే తప్పనిసరిగా గాల్ బ్లాడర్ వచ్చినటువంటి స్టోన్స్ తగ్గించే అవకాశం ఉంది, తగ్గిపోయే అవకాశం. నిరవధికంగా ఎవరైనా వాడచ్చు. ఎవరైనా అవసరం ఉన్నట్లయితే స్క్రీన్ పైన మా నంబర్ స్క్రోల్ అవుతూనే ఉంటుంది. ఫోన్ ద్వారా ఫోన్ చేసి చెప్పినట్లయితే మీ ఇంటి వద్దకు పంపించే అవకాశం ఉంటుంది. ఇక గాల్ బ్లాడర్ స్టోన్ వచ్చాక ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోకూడదు, ముందుగా ఎలాంటి ఆహారం తీసుకోకూడదు అనే దానిలో పైన చెప్పినటువంటి జంక్ ఫుడ్స్, ఫ్రై ఫుడ్స్, ఇలా శీతల పానీయాలు పూర్తిగా మానివేస్తూ దాంతోపాటుగా తీసుకునే జనరల్ డైట్లో టమాటో, పాలకూర, చుక్కకూర, క్యాబేజీ, క్యాలీఫ్లవర్ అండ్ పన్నీర్, ఈ 6 రకాల ఆహార పదార్థాలు పూర్తిగా మానివేస్తూ ఇందాక చెప్పినటువంటి గాల్ స్టోన్ అనే క్యాప్సూల్స్ వాడుతూ ఇంట్లో దాంతోపాటుగా బార్లీ గింజల రసాన్ని తాగుతూ ఉన్నట్లయితే, బార్లీ ఉడికించి ఆ నీటిని తాగుతూ ఉన్నట్లయితే కూడా త్వరగా కంట్రోల్ అవుతుంది. ఈ మందులతో పాటు బార్లీ నీళ్ళు తాగడం ఎంతైనా శ్రేయస్కరం.
ఈ విధంగా చూసినట్లయితే తప్పకుండా మీకు వచ్చినటువంటి గాల్ బ్లాడర్ సమస్యలు, స్టోన్స్ నుంచి పూర్తిగా విముక్తి చెందే అవకాశం ఉంటుంది. మీకు ఈ కార్యక్రమం పూర్తిగా నచ్చిందనే అనుకుంటున్నాను. ఇంకా ఏవైనా సందేహాలు, సలహాలు ఉన్నట్లయితే కింద మా స్టూడియో నంబర్కి కానీ, మా నంబర్కి కానీ వాట్సాప్లో మెసేజెస్ పంపించేస్తూ కామెంట్ రూపంలో పెట్టినట్లయితే మీ యొక్క ఇతర సమస్యల్ని పరిష్కరించే అవకాశం ఉంటుంది. సదా మీ సేవలో.